ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. మోతి మండలం బురకచెర్లలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అస్మితకి నివాళులర్పించే కుటుంబానికి కవిత భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సమీక్ష నిర్వహించాలని అన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరని, హాస్టల్లో పర్యవేక్షణ లేదని కవిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమిత పడ్డది. మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు రావాలి స్కూల్ కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప మరి ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనే గత 2 వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక 2 ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం.